కేక్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అండ్ దట్ టు చీజ్ కేక్ అంటే సపరేట్ క్రేజ్. మినిమం ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ఎలా చేయాలో చూద్దామా. దీనికి ప్రియర్గా మనం రెడీ చేసుకోవాల్సింది ఏంటంటే క్రీమ్ చీజ్ అండ్ సోర్ క్రీమ్ అండ్ అదర్ థింగ్స్ మనకి ఈజీగా దొరుకుతాయి. నేనైతే ఇక్కడ గ్రహం క్రాకర్స్ తీసుకున్నాను. లేదు అంటే డైజెస్టివ్ బిస్కెట్స్ కూడా తీసుకోవచ్చు. వీటిని ఫైన్గా కొంచెం పౌడర్ చేసుకోవాలి, లైక్ శాండ్ లాగా. దీన్ని ఇలా బ్యాగ్లో వేసైనా మనం పౌడర్ చేయొచ్చు, లేదంటే మనం బ్లెండర్లో కూడా దీన్ని క్రష్ చేసి పౌడర్లా చేసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఐఎమ్ యాడింగ్ హాఫ్ కప్ ఆఫ్ బటర్. దీన్ని బాగా మిక్స్ చేసుకుంటే వెట్ శాండ్ టెక్స్చర్ వస్తుంది. బటర్ ఈవెన్గా మిక్స్ అయ్యేలాగా కలపాలి. ఇప్పుడు ఈ మఫిన్ ట్రేలో మనం కప్ కేక్ లైనర్స్ పెట్టేసి రెడీగా పెట్టుకున్నాము. దాంట్లో ఈ కప్తో హాఫ్ కప్ మెజర్మెంట్ తీసుకొని జస్ట్ కింద ఒక లేయర్ లాగా సెట్ అయ్యేలాగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా అన్ని కప్స్ ఫిల్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం క్రీమ్ చీజ్ ఫిల్లింగ్ రెడీ చేసుకోవాలి. వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం యూస్ చేసే అన్ని ఇంగ్రీడియంట్స్ రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి. ఇది చాలా సింపుల్. ఇంకొక మిక్సింగ్ బౌల్ తీసుకొని క్రీమ్ చీజ్, సోర్ క్రీమ్, కండెన్స్డ్ మిల్క్ యూస్ చేశాను నేను. అది వద్దనుకుంటే మీరు దాని రీప్లేస్గా షుగర్ కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ దెన్ 2 స్పూన్స్ ఆఫ్ లెమన్ జ్యూస్ అండ్ వెనిలా ఎక్స్ట్రాక్ట్. ఇవన్నిటిని జస్ట్ ఒక మిక్స్ చేయాలి, ఎక్కువ బ్లెండ్ చేయకూడదు. జస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుంటే చాలు. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ అయ్యాక నేను వచ్చి ఆల్ పర్పస్ ఫ్లోర్ యూస్ చేస్తున్నాను, అదే మైదా. అండ్ అది కూడా మిక్స్ అయ్యాక ఎగ్స్ 1 by 1 యాడ్ చేసుకుంటూ బీట్ చేసుకోవాలి. జస్ట్ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈవెన్గా మిక్స్ అయితే చాలు, ఎక్కువగా బీట్ చేయాలని ఏం లేదు. అంతే, క్రీమ్ చీజ్ అయితే రెడీ అయిపోయింది. అండ్ నౌ ఈ మిక్స్చర్ని మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న కప్స్లో 3/4 వరకు ఫిల్ చేసుకోవాలి. నేనైతే 2 బ్యాచెస్ చేసుకున్నాను. 1 బ్యాచ్ వచ్చి ప్లెయిన్ చీజ్ కేక్, దానిపైన నేను చాక్లెట్తో కొంచెం డెకరేట్ చేసుకున్నాను. అండ్ ద అదర్ వన్ ఈజ్ ఈ స్ట్రాబెర్రీ మార్మలేడ్ ఉంది కదా, దీన్ని పెట్టేసి దాన్ని కొంచెం స్విల్ చేసేసాను లోపల. ఇలా టాపింగ్కి ఏదైనా యూస్ చేయొచ్చు, మిక్స్డ్ బెర్రీస్, బ్లూబెర్రీస్ విత్ ఓన్లీ స్ట్రాబెర్రీస్, అలా ఏదైనా జస్ట్ మన టేస్ట్కి నచ్చినట్లే. బేస్డ్ ఆన్ ద ఓవెన్ సైజ్ మనకు కొంచెం చేంజెస్ వస్తుంది. లేదంటే నాకు వచ్చి 360లో 13 to 14 మినిట్స్లో కుక్ అయిపోయాయి. ఇలా కుక్ అయిన వాటిని 40 to 50 మినిట్స్ అంటే ఫుల్గా కూల్ అయ్యే వరకు కూల్ చేసి దెన్ మినిమం 4 hours అయితే ఫ్రిడ్జ్లో పెట్టాలి టు గెట్ సెటిల్డ్. ఆ తర్వాత మనకు నచ్చిన విధంగా టాపింగ్ చేసుకోవచ్చు. నేనైతే కొన్ని అట్లనే వదిలేసాను. ప్లెయిన్ చీజ్ కేక్ కప్స్ని మాత్రం చాక్లెట్తో గార్నిష్ చేశాను. నచ్చుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.